ఓం శ్రీ మాత్రే నమః. ఇవాళ 22వ పాత్రం. அங்கன்மாக்னால தரசர் அபிமான பங்கமாய் வந்து நின்னில் பள்ளில் கட்டில் கீழே செங்கமிப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கணிபாய் சேத்து தாமரை புப்போலே செங்கன் சிரித்திருதே எம்மேல் விடியாவோ திங்கள் மாதிரிச்சன் விழுந்தாற் போல் அங்கனிரண்ணும் கொண்டு எங்கள மேல் நோக்கிரியேல் எங்களமே చాప మిళిందేలో రెంబాయ్. ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రారి పశ్చిమగా నేలిన రాజులందరూ తమకెదురెవరూ లేరను అహంకారమును వీడి అభిమానులై నీ శరణు జొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనమై వారి వరే నీ శరణు జొచ్చినాము. మాకు నీవు తక్క వేరు దిక్కులేదు స్వామి. చిరుమువ్వలు నోళ్లు తెరచినట్లుగాను సగము విరిసిన తామర పువ్వులను మెప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనుము. సూర్యచంద్రుడు కనిపించు నీ కన్నుదోరి నుంచి జాలువారే కరుణ వాత్సల్యము రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవను. కనుక మా కర్మ బంధములు తొలగని మేము నిన్ను చేరుకుందాం కదా. మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదియే అని ఆండాళ్ళ తల్లి కర్మబంధము తొలగితే ముక్తి లభిస్తుందని తెలియజేస్తోంది. స్వస్తి.